ఇప్పుడు నువ్వు వాసుని చూడాలి అంతే కదా? అవును. కళ్ళు మూసుకో. కళ్ళు తెరు. నేనే వాసు. నువ్వు వాసా? హాయ్ వాసు. హాయ్. 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోరు కొట్టదే నీకు? అతను కాడు. మొదటి భాగం. డాక్టర్ భార్గవి ఏమిటి ఆలోచిస్తున్నారు అని డైరెక్టర్ అడిగాడు. శ్రీమతి భార్గవి ఉలిక్కిపడి తేరుకొని చిన్నగా నవ్వి, సారీ సార్, ఒక్క నిమిషం ఏదో పర్సనల్ విషయం మీద మనస్సు పోయింది, క్షమించండి, మళ్ళీ చెప్పండి అని అడిగింది. ఒకసారి ఉపయోగించిన యురేనియంని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం మనకు లేదని అనుకునే వాళ్ళున్నారు, ఉన్నారని భయపడేవాళ్లున్నారు అని డాక్టర్ అంటూ ఉండగానే శ్రీమతి భార్గవి తల ఊపింది. వచ్చే సోమవారం అంటే ఇంకా 6 రోజులు వ్యవధి ఉన్నది. ఈలోగా మీరు వివరాలన్నీ తయారు చేయాలి. ప్రప్రథమంగా ఇక్కడ మనం ఒకసారి ఉపయోగించబడిన యురేనియాన్ని శుద్ధి చేసి మళ్ళీ ఉపయోగానికి సిద్ధం చేయాలి. మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు, ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలి అని అణుశక్తి కేంద్రం డైరెక్టర్ కాల్పికమన్నాడు. ఎస్ సార్ అని శ్రీమతి భార్గవి అన్నది. మీకు సెక్యూరిటీ కావాలిస్తే సిబిఐ వారికి చెప్తాను. ఇంతవరకు రహస్యంగా ఉంది, మీకు నాకు తప్ప అసలు విషయం ఎవరికీ తెలియదు, కనుక భయమేమీ లేదు. అయినా అని అతను ఆగిపోయాడు. అవసరం లేదు సార్ అని భార్గవి అన్నది. అయితే మీ పని మీరు కానివ్వండి అని అనగానే భార్గవి కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా శ్రీమతి భార్గవి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసేసి తన కుర్చీలో కూర్చున్నది. బల్ల మీద ఎదురుగా ఫైల్స్ ఉన్నాయి, పక్కన షెల్ఫులు, వాటిలో పుస్తకాలు, బల్ల మీద 2 టెలిఫోన్స్, ఒకటి ఇంటర్నల్ ఎక్స్చేంజ్, రెండవది డైరెక్ట్ కనెక్షన్, అంటే ఆపరేటర్ సహాయం లేకుండా ఫోన్ చేయవచ్చు. 5 నిమిషాల పాటు ఆలోచిస్తూ కూర్చున్నది. చటుక్కున ఒక నిర్ణయానికి వచ్చినట్లు తల విదిలించి డైరెక్టరీ తీసి ఒక నెంబర్ చూసి తిప్పింది. హలో అని అవతల నుంచి పిలుపు వినపడగానే, హలో, డిటెక్టివ్ యుగంధర్ గారున్నారా అని అన్నది. స్పీకింగ్ అని యుగంధర్ అనగానే, నా పేరు భార్గవి, డాక్టర్ భార్గవి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్ని కాను, నాకు మీ సహాయం కావాలి అని భార్గవి చేతిలో ఫోన్ వణుకుతోంది. ఎస్, ఎప్పుడు రాగలరో చెప్పండి, కన్సల్టింగ్ రూమ్లో ఉంటాను అని యుగంధర్ అన్నాడు. క్షమించాలి, నేను రాలేను. నేను మిమ్మల్ని కలుసుకోవడం చాలా రహస్యంగా సాగాలి, ఎవరికీ తెలియకూడదు, ఆఖరికి మా ఆఫీస్లో కూడా అని భార్గవి అనగానే, అలాగా, ఏదైనా పథకం ఆలోచించారా అని యుగంధర్ అడిగాడు. లేదు, మీరే చెప్పాలి అని భార్గవి అనగానే, మీరు ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు బయలుదేరతారు అని యుగంధర్ అడిగాడు. సాయంకాలం 5 గంటలకు కారులో, నెంబర్ TMX 443565, ఆకుపచ్చ అంబాసిడర్ అని అన్నది. మీ ఇల్లెక్కడా అని యుగంధర్ అనగానే, త్యాగరాయ నగర్ అని భార్గవి అన్నది. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు అని అనగానే, కాల్పికం అటామిక్ రీసెర్చ్ స్టేషన్ నుంచి, డెప్యూటీ డైరెక్టర్ని అని ఆమె అన్నది. ఆఫీస్ నుంచి చాలా దూరంలో ఉంటున్నారన్నమాట, వేషం మార్చుకొని మీ ఇంటికి రానా అని యుగంధర్ అనగానే, వద్దు ప్లీజ్ అని భార్గవి అన్నది. అయితే ఎలా కలుసుకోవడం మీరే చెప్పండి అని యుగంధర్ అనగానే, ఒక్క క్షణం ఆలోచించనివ్వండి. ఒక ఆలోచన, మా ఆఫీస్ దాటిన తర్వాత 2 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ఇల్లు కానీ చెట్టు కానీ లేకుండా రోడ్డు నిర్జనంగా ఉంటుంది. దయచేసి మోటార్ మెకానిక్ వేషంలో మీరు సైకిల్ మీద రండి, నేను కార్ ఆపుతాను, చెడిపోయినట్లు మీరు సహాయానికి రండి, కార్ రిపేర్ చేస్తున్నట్టు కాస్త చెడగొట్టి మళ్ళీ రిపేర్ చేయండి, రిపేర్ చేస్తూ ఉండగా మీ పక్కన నిలబడి అసలు విషయం చెబుతాను అని అన్నది. వెరీ గుడ్, ఏదైనా పొరపాటు వల్ల పథకం తారుమారయ్యో మీరు వేరే కారులో వెళ్తే మిమ్మల్ని గుర్తుపట్టేందుకు కాస్త మీ రూపాన్ని అని యుగంధర్ అన్నాడు. శ్రీమతి భార్గవి నవ్వింది. నన్ను నేనే వర్ణించుకోవాలా? కష్టం. చామంచాయ, సాఫీ జుట్టు, జడ వేసుకుంటాను, అనాకారిని కాను, ఈరోజు గులాబీ రంగు వాయిల్ చీర కట్టుకున్నాను అని అన్నది. చాలు, సాయంకాలం కలుసుకుందాం అని యుగంధర్ అన్నాడు. థ్యాంక్స్ అని శ్రీమతి భార్గవి రిసీవర్ పెట్టేసింది. బల్లసొరుగు తాళం వేసి గది బయటకు వచ్చి తలుపు తాళం వేసుకొని భార్గవి వసారాలోకి వచ్చి నిలబడింది. ఒక పక్క భయం, ఇంకోవైపు ఆశ. తనను కష్టాల నుంచి డిటెక్టివ్ యుగంధర్ రక్షించగలడా? ఏమో.
చాలా గొప్ప పేరున్నది యుగంధర్కి. ఇంతకన్నా తనేం చేయలేదు. తర్వాత ఏం చేయాలో యుగంధర్ వివేకానికే వదిలిపెడితే సరి. తాళం చెవుల గుత్తి హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని కారు తాళం చెవి తీసుకొని బయటకు వచ్చి కారెక్కింది. గేటు మూసుకున్నది. భార్గవి కారుని చూసి ఆమెను గుర్తుపట్టిన తర్వాత జవాను గేటు తెరిచాడు. భార్గవి కారు ముందుకు పోనిచ్చింది. గేటు దాటిందో లేదో కారుకు అడ్డంగా వచ్చి ఆపమని సైగ చేశాడు. ఏమిటి మోహన్, ఇక్కడికి వచ్చావు అని భార్గవి అడిగింది. అతను కారు తలుపు తెరిచి ఆమె పక్కన కూర్చున్నాడు. పోనీ చెబుతాను, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు అని అన్నాడు. ఏమని అని భార్గవి అడిగింది. శుద్ధి చేసేందుకు యురేనియం ఎప్పుడు ఇక్కడికి వస్తుందో ఆ రోజు చెప్పాలట, చెప్పకపోతే అని ఆగిపోయాడు. ఆ రోజు నాకే తెలియదు, ఎలా చెప్పడం అని భార్గవి అన్నది. వాళ్ళు రాత్రి 9 గంటలకు ఫోన్ చేస్తామన్నారు. నువ్వే చెప్పు, ఎలాగో వాళ్లను ఒప్పించు. రవి ప్రాణాల్ని బలి ఇవ్వలేము. తలచుకుంటేనే నా గుండె ఆగిపోతోంది అని మోహన్ అన్నాడు. మోహన్ ఆమె భర్త. భార్గవి కళ్లలో నీళ్లు నిండాయి. మౌనంగా ఉండిపోయింది. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కాకి ప్యాంటు కాకి షర్టు వేసుకొని సైకిల్ మీద వెళ్తున్నాడు. దూరాన్నించి ఆకుపచ్చని అంబాసిడర్ కార్ రావడం చూశాడు. తనేదో పని మీద వెళ్తున్నట్లు ఈల వేసుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. ఆ కారు దగ్గరవుతోంది. తనకు కాస్త దూరంగా ఆగుతుంది. అప్పుడు తను ఆలోచిస్తున్నాడు. యుగంధర్ ఆలోచన పూర్తి కాకముందే ఆ కారు చాలా స్పీడుగా తన పక్క నుంచి వెళ్ళిపోయింది. కార్ డ్రైవ్ చేస్తున్న భార్గవిని, ఆమె పక్కన కూర్చొనున్న యువకుణ్ణి యుగంధర్ స్పష్టంగా చూశాడు. అంతేకాదు, కార్ డ్రైవ్ చేస్తున్న ఆమె చీరను బట్టి ఆమె శ్రీమతి భార్గవి అయి ఉండాలని నిశ్చయించుకున్నాడు. కార్ డ్రైవ్ చేస్తూ చెయ్యి బయటకు పెట్టి చేతిలో నుంచి ఏదో కిందకు జార విడిచింది ఆమె. ఏమిటది? యుగంధర్ సైకిల్ దిగాడు. కారును బాగా దూరం వెళ్ళనిచ్చి రోడ్డు మీద పడి ఉన్న చేతి రుమాల్ని తీసుకున్నాడు. అది చిన్న గులాబీ రంగు చేతి రుమాల్, కాస్త తడిగా ఉన్నది, అంతే. దానిమీద చాకలి గుర్తు తప్ప ఇంకేమీ లేదు. అయితే ఎందుకు భార్గవి ఈ రుమాలు కింద వేసింది? అగోచరమైన సిరాతో ఏమైనా రాసిందా? చూడాలి అని అనుకుంటూ యుగంధర్ మళ్ళీ సైకిల్ ఎక్కాడు. ఇదిలా ఉండగా, భార్గ, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. ఈ మాత్రేసుకో, మనస్సు కాస్త నెమ్మదిస్తుంది అని మోహన్ అన్నాడు. ఏం మాత్ర అని భార్గవి అడిగింది. విషం కాదులే, కాంపోజ్ అని నవ్వుతూ ఆమె చేతికి మాత్ర ఇచ్చాడు. తర్వాత మోహన్ వెళ్ళి ఒక గ్లాసులో మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఈ మాత్ర వేసుకుని కాసేపు కళ్ళు మూసుకో. ఇంకా 7:30 కాలేదు. 9 గంటలకు వాళ్ళు ఫోన్ చేస్తారు. ఈలోగా వంట నేను చేస్తాను అని మోహన్ అన్నాడు. వంట నాకేం తినాలని లేదు అని అనగానే, నాకు లేదు, కానీ తప్పదు. రవిని ఆపదలో నుంచి తప్పించాలంటే మనమిద్దరం ముందు మన ఆరోగ్యం కాపాడుకోవాలి. తప్పదు. తినడం ఇష్టం లేకపోయినా మందులా 4 ముద్దలు మింగాలి అని మోహన్ అన్నాడు. భార్గవి మాత్ర వేసుకొని సోఫాలో వెనక్కు జారిగిలబడి కళ్ళు మూసుకున్నది. ఇదిలా ఉండగా యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలోకి రాగానే, ఏమైంది, ఇంత త్వరగా వచ్చేశారు అని రాజు అడిగాడు. యుగంధర్ జరిగింది చెప్పి, ఈ జేబు రుమాల్ ల్యాబ్లోకి తీసుకెళ్లి పరీక్ష చెయ్యి అని యుగంధర్ అన్నాడు. రాజు ల్యాబ్లోకి వెళ్ళిపోయాడు. 15 నిమిషాల తర్వాత వచ్చి, ఏం లేదు సార్ అని అన్నాడు. యుగంధర్ ఆలోచిస్తున్నాడు. మీతో చెప్పినట్టు కారాపకుండా ఎందుకు వెళ్ళిపోయింది? జేబు రుమాల్ ఎందుకు పడేసింది అని రాజు అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆమె పక్కన ఎవరో కూర్చొనున్నారు. బహుశా అందువల్ల కారు ఆపలేదనుకుంటాను. తను నన్ను గుర్తుపట్టానని, కారు ఆపలేకపోతున్నానని నాకు తెలియజేసేందుకు జేబు రుమాలు కింద పడేసిందనుకుంటాను అని యుగంధర్ అన్నాడు. ఇంట్లో ఫోన్ ఉండుంటుంది కదా సార్, మనం ఫోన్ చేస్తే అని రాజు అడిగాడు. ఆలోచించాలి రాజు, అది వివేకమైన పనా కాదా అని యుగంధర్ అంటూ ఉండగా ఫోన్ గనగన మోగింది. బహుశా శ్రీమతి భార్గవే అయి ఉంటుంది అని రాజు రిసీవర్ తీస్తూ అన్నాడు. ఎస్, ఉన్నారు, చెప్పండి. నేను ఆయన అసిస్టెంట్ రాజుని. అలాగా, క్షణముండండి చూస్తాను అని రాజు రిసీవర్ మౌత్ పీస్ మీద అరచేయి అడ్డం పెట్టి, ఎవరో స్త్రీ కాదు, మగవాడు మీతోనే మాట్లాడాలట, అత్యవసరం అంటున్నాడు అని రాజు అనగానే, హలో, యుగంధర్ స్పీకింగ్ అని యుగంధర్ అనగానే, హలో,
శ్రీమతి భార్గవిని కలుసుకోవడానికి మీరు ఎటువంటి ప్రయత్నము చెయ్యవద్దు అని అన్నాడు. చేస్తే అని యుగంధర్ అడిగాడు. ఆమెకు మీకు ప్రాణాపాయం అని అతను అనగానే, నేను బెదిరింపులకు లొంగేవాణ్ణి కాను అని యుగంధర్ అన్నాడు. ఇది ఉత్త బెదిరింపు కాదు, జాగ్రత్త అని క్లిక్కుమన్నది. రిసీవర్ హుక్ మీద పెట్టేసి యుగంధర్ తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. యుగంధర్ ఆలోచనలు చెడగొట్టడం ఇష్టం లేక రాజు మౌనంగా ఉండిపోయాడు. రాజు ఫోన్ డైరెక్టరీ తీసి శ్రీమతి భార్గవి పేరున ఫోన్ ఉన్నదేమో చూడు అని 5 నిమిషాల తర్వాత యుగంధర్ అన్నాడు. ఎస్ సార్, డాక్టర్ శ్రీమతి భార్గవి, వెంకట్ నారాయణ రోడ్, నెంబర్ 174/4, ఫోన్ నెంబర్ 443886 అని రాజు అన్నాడు. కల్పికం అటామిక్ రీసెర్చ్ సెంటర్ తీసి ఆఫీస్లో ఆమె పేరున ఫోన్ ఉన్నదేమో చూడు అని యుగంధర్ అన్నాడు. 2 నిమిషాలు పేజీలు తిప్పి, ఎస్ సార్, డాక్టర్ శ్రీమతి భార్గవి, డెప్యూటీ డైరెక్టర్, 5982891 అని రాజు చెప్పాడు. అంటే ఎక్స్టెన్షన్ ఫోన్ కాక ఆమెకు డైరెక్ట్గా ఫోన్ ఉన్నది. డైరెక్ట్ ఫోన్లో ఆమెతో నేను మాట్లాడిన విషయం ఎవరికో ఎలా తెలిసింది అని యుగంధర్ అన్నాడు. ఆమె ఫోన్ చేస్తున్నప్పుడు గదిలో ఇంకెవరైనా ఉన్నారేమో అని రాజు అనగానే, ఆమె అంత ఫూల్ కాదు, చాలా రహస్యంగా తన ఆఫీస్లో కూడా ఎవరికీ తెలియకూడదన్న మనిషి ఎవరో గదిలో ఉండగా ఫోన్ చేస్తుందా అని యుగంధర్ అన్నాడు. ఒకవేళ ఆమె ఎవరితోనైనా చెప్పిందేమో, మీకు ఫోన్ చేయకముందే ఎవరినైనా సలహా అడిగితే మీ పేరు చెప్పారేమో అని రాజు అన్నాడు. అతి రహస్యమైన విషయం అన్నది. ఆమె అలా ఎవరితోనూ చెప్పి ఉండదు అని యుగంధర్ అన్నాడు. మరైతే అని రాజు ఆగిపోయాడు. రాజు, రాను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చాలా వస్తున్నాయి. ఒక చిన్న మైక్ అండ్ ట్రాన్స్మిటర్ ఆమెకు తెలియకుండా ఆమె మెడలో లాకెట్కో చేతి గడియారానికో పెట్టి ఉండాలి. కనుక మనం ఆమె ఇంటికి ఫోన్ చేయడం కూడా వివేకమైన పని కాదు అని యుగంధర్ అన్నాడు. సార్, మరైతే ఆమెను ఎలా కలుసుకోవడం అని రాజు అడిగాడు. అదే ఆలోచించాలి, పటిష్టమైన పథకం వెయ్యాలి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా ఇల్లంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి చెవులు చిల్లులు పడేటట్టు టెలిఫోన్ గణగణ వినిపించింది. మోహన్ రావు వెళ్ళి రిసీవర్ తీసుకున్నాడు. ఉన్నది, పిలుస్తాను, క్షణమాగండి అని భార్గవి గారు అన్న పిలుపు వినపడింది. అని భార్గవి భయంతో అన్నది. శుద్ధి చేయడానికి యురేనియం తారా ఊరు నుంచి ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా వస్తున్నదో చెబుతారా? చెబితే మీ అబ్బాయి రవిని సురక్షితంగా మీ కొప్పజెబుతాము. చెప్పకపోతే అని ఆగిపోయాడు. హలో, ప్లీజ్, నాకు తెలియదు, చాలా రహస్యంగా దాచారు. నిజం, రవిని ఏం చేయకండి, తెలిస్తే తప్పకుండా చెబుతాను అని భార్గవి దీనంగా అన్నది. ఇప్పటికింకా మీకు తెలియదంటే నమ్ముతాం, కానీ మీకు కూడా తెలియకుండా తారా ఊరు నుంచి యురేనియం వచ్చి దాన్ని శుద్ధి చేస్తారంటే మేం నమ్మం అని అతనన్నాడు. నిజం చెబుతున్నాను, ఇంతవరకు ఆ విషయం నాకు తెలియదు అని భార్గవి అన్నది. ఇంతవరకు తెలియకపోవడం అది నిజమే అయి ఉండవచ్చు. శ్రీమతి భార్గవి, మీకు 24 గంటల వ్యవధి ఇస్తున్నాం. రేపు రాత్రి ఇదే సమయానికి ఫోన్ చేస్తాం. అప్పటికి ఎలా తెలుసుకుంటారో అది మీ వంతు. మాకు ప్రమేయం లేదు. మేము కోరిన విషయాలు తెలుసుకొని చెప్పకపోతే రేపు రాత్రి 12 గంటల లోపున మీ అబ్బాయి రవి శవాన్ని మీకు పంపుతాం. సరదాకి కాదు, సీరియస్గా చెబుతున్నాం. అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు. భార్గవి గజగజ వణుకుతోంది. నుదుటి మీద నుంచి చెమట ధారలుగా కారుతోంది. ఏంటి భార్గవి, ఏమిటి, ఎందుకలా అయిపోయావు అని మోహన్ అడిగాడు. భార్గవి చెప్పింది. భార్గవి కళ్ళప్పగించి అతన్నే చూస్తోంది. నువ్వు డెప్యూటీ డైరెక్టర్వి. ఇప్పటి వరకు ఆ యురేనియం ఎప్పుడు వస్తుందో నీకు తెలియకుండా డైరెక్టర్ దాచి ఉంచాడనుకోను. వెంటనే చెప్పడం అవసరం లేదని చెప్పలేదేమో. నువ్వు ప్రయత్నిస్తే ఆ యురేనియం ఎప్పుడు ఎలా వస్తుందో, ఎవరు తెస్తారో సులభంగా తెలుసుకోగలవు. మన రవి ప్రాణం కన్నా ఆ యురేనియం మనకు ముఖ్యం కాదు కదా. మనకి ఉన్నవాడు ఒక్కడే ఒక్కడు. ప్లీజ్ భార్గవి, వివరాలు సేకరించు. రేపటికి వాళ్లకు చెప్పేయ్. రవిని రక్షించుకో అని మోహన్ అన్నాడు. భార్గవి తల ఊపింది. ఆదుర్దాతో నువ్వు నర్వస్ అయ్యావు. ఇంకో మాత్ర వేసుకొని నిద్రపో అంటూ భార్గవిని చెయ్యి పట్టుకొని నడిపించుకొని పడక గదిలోకి తీసుకొని వెళ్ళి, క్షణమాగు, బ్రెడ్ పాలు తెచ్చిస్తాను,
తర్వాత మాత్ర వేసుకోవచ్చు అని ఆమె భర్త మోహన్ అన్నాడు. భార్గవి మనస్సులో ఆలోచనలు లేవు, భయం తప్ప. విపరీతమైన భయంతో ఒక రకమైన మత్తు అలుముకున్నది, నిద్ర మాత్ర వేసుకున్నట్టు. ఇదిలా ఉండగా యుగంధర్ సిగరెట్ యాస్ట్రేలో పడేసి లేచి నిల్చున్నాడు. సార్, ఏంటి పథకం అని రాజు అడిగాడు. చాలా సింపుల్ కానీ డేంజరస్ అని యుగంధర్ అన్నాడు. చెప్పండి సార్ అని రాజు అనగానే, నువ్వు నేను ఈ రాత్రికి డిటెక్టివ్లం కాము, దొంగలం. ముందు ఒకసారి వెళ్ళి శ్రీమతి భార్గవి ఇల్లు ఆ పరిసరాలు పరీక్షించి వద్దాం. తర్వాత రాత్రి అంటే అర్ధరాత్రి ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాలి. శ్రీమతి భార్గవి మనల్ని చూడలేదు, మనం మారువేషాలలో ఉంటాం, మనల్ని గుర్తుపట్టలేదు. ఎలాగైనా శ్రీమతి భార్గవిని ఎత్తుకొని వచ్చేద్దాం అని యుగంధర్ అన్నాడు. అమ్మో, అంత సులభంగా అయ్యే పనేనా? శ్రీమతి భార్గవి డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఇటు రాష్ట్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము ఆమెకు ఆమె ఇంటికి రక్షణ ఏర్పాటు చేసుంటారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అంతేకాదు, అసలు కష్టం సార్, భార్గవిని కలుసుకోవద్దని మనల్ని హెచ్చరించిన ఆ అజ్ఞాత శత్రువుల విషయం మర్చిపోతున్నారు మీరు. మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన మరుక్షణం నుంచి మనకు తెలియకుండా వాళ్ళు మనల్ని కనిపెడుతూనే ఉంటారు అని రాజు అన్నాడు. థ్యాంక్స్ రాజు, చాలా తార్కికంగా మాట్లాడావు. ముందు మనం శ్రీమతి భార్గవి ఇంటి ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఆమె ఇంటికి ఎవరు కాపలా ఉన్నది తెలిసిపోతుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నది తెలుసుకోవడం కష్టం కాదనుకుంటాను. పక్కన కొట్లోనో ఎక్కడో విచారిస్తే తెలిసిపోతుంది. ఇక మూడో సమస్య, శత్రువుల కంటపడకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళడం. అది సులభం కాదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ల నుంచి తప్పించుకోవచ్చు. దానికి మార్గం లేకపోలేదు. ఎటొచ్చి పెద్ద సమస్య ఏంటంటే శత్రువులు భార్గవి ఇంటి వద్ద కాపలా ఉంటారా? పద చూద్దాం అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ తన క్లైజర్ కార్ హోటల్ రాజ్ పార్కింగ్ స్పేస్లో ఆపాడు. కార్ తలుపుల అద్దాలెత్తేసి తలుపులు తాళం వేసి ఒక బ్రీఫ్ కేస్ తీసుకొని తిన్నగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. రిసెప్షన్ కౌంటర్లో మేనేజర్ ఉన్నాడు. తను వస్తున్నానని మేనేజర్ని కౌంటర్లో ఉండమని ఫోన్ చేసి ముందే చెప్పాడు. వెల్కమ్ సార్ అని మేనేజర్ అనగానే, నాకు గది కావాలి ఒక క్లయింట్తో మాట్లాడేందుకు అని యుగంధర్ అనగానే, విత్ ప్లెజర్ అంటూ ఒక గది తాళం చెవులు తీసి యుగంధర్కిచ్చాడు మేనేజర్. రిజిస్టర్ అని యుగంధర్ అడిగాడు. మేనేజర్ రిజిస్టర్ యుగంధర్ ముందుకు తోశాడు. రిజిస్టర్లో తన పేరు చిరునామా రాస్తూ పక్కన ఒక కాగితం మీద, మీరు నాకిచ్చిన గది 3వ అంతస్తులో ఉన్నది, రూమ్ నెంబర్ 102. దయచేసి రహస్యంగా ఎవరికీ తెలియకుండా 5వ అంతస్తులో ఇంకో గది నాకివ్వండి. ఆ గదిలోకి మీరే స్వయంగా ఎవరూ చూడకుండా ఈ బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్ళి పెట్టాలి. తర్వాత ఆ గది తాళం చెవులు ఎవరికీ తెలియకుండా మీరే నాకు తెచ్చివ్వండి. నేను రెస్టారెంట్లో ఉంటాను అని యుగంధర్ రాశాడు. రిజిస్టర్తో పాటు ఆ చీటీ మేనేజర్కి అందజేసి తను తెచ్చిన బ్రీఫ్ కేస్ మేనేజర్కిచ్చాడు యుగంధర్. తర్వాత ఏ చీకు చింత లేనట్టు తాపీగా రెస్టారెంట్లోకి వెళ్ళాడు. వెయిటర్ మెనూ కార్డ్ తెచ్చిస్తే, కాఫీ ప్లీజ్ అని అన్నాడు. తనన్ని ఎవరన్నా కనిపెడుతున్నారా? ఎక్కడి నుంచి? ఎక్కడ కూర్చున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్ని మనస్సులోకి వస్తున్నా పక్కకు కానీ వెనక్కు కానీ చూడకుండా యుగంధర్ కాఫీ తాగుతున్నాడు. 10 నిమిషాల తర్వాత మేనేజర్ యుగంధర్ కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చి పక్కన నిలబడి, కాఫీ మాత్రం తాగుతున్నారేం? ఈ రాత్రి స్పెషల్ డిన్నర్ ఆర్డర్ ఇవ్వలేదా అని బిగ్గరగా అంటూ యుగంధర్ కోటు జేబులోకి ఒక తాళం చెవి జారవిడిచాడు. ఎవరికీ కనిపించకుండా 5వ అంతస్తులో లిఫ్ట్కి ఎడం వైపున మొదటి గది రూమ్ నెంబర్ 244 అని రహస్యంగా అన్నాడు. నో డిన్నర్కి రాలేదు, పనుండి వచ్చాను అని యుగంధర్ బిల్లు చెల్లించి లేచాడు. మీ పని త్వరగా పూర్తయితే మరి డిన్నర్ అని మేనేజర్ బిగ్గరగా అంటున్నాడు. ఓ తప్పకుండా వస్తాను అని యుగంధర్ లిఫ్ట్ వైపు వెళ్ళాడు. అది 5 స్టార్ హోటల్. వరుసగా 4 లిఫ్ట్లున్నాయి. ఒక లిఫ్ట్లో మాత్రం లిఫ్ట్ బాయ్ ఉన్నాడు. మిగతావి ఎవరికి వారు నడుపుకునేవే. ఒక లిఫ్ట్ దిగివచ్చి ఆగింది. తన పక్కనున్న వారు గబగబా ఆ లిఫ్ట్ వైపు వెళ్లారు. యుగంధర్ కాచుకున్నాడు. ఇంకో లిఫ్ట్ వచ్చింది. అందులో నుంచి 3 బయటకు వచ్చారు. చటుక్కున యుగంధర్ లిఫ్టులోకి వెళ్ళి తలుపు మూసుకోగానే 4వ అంతస్తు మీట నొక్కాడు.
4వ అంతస్తులో లిఫ్ట్ ఆగగానే యుగంధర్ బయటకు వచ్చి క్షణం ఆలస్యం చేయకుండా గబగబా మెట్లెక్కి 5వ అంతస్తులోకి వెళ్ళాడు. లిఫ్ట్ పక్కన మొదటి గది 244 గది తాళం తీశాడు. లోపలికి వెళ్లి తలుపు మూసి గడియ పెట్టి చుట్టూ చూశాడు. ఎదురుగా బల్ల మీద తన బ్రీఫ్ కేస్ ఉన్నది. వ్యవధి లేదు, త్వరగా వెళ్ళాలి. యుగంధర్ బ్రీఫ్ కేస్ తెరుస్తున్నాడు. అంతలో ఫోన్ గణగణ మోగింది. యుగంధర్ ఫోన్ వైపు చూశాడు. తనకై ఉండదు. బహుశా ఈ గది ఖాళీ చేసిన వాళ్లకై ఉండవచ్చు, లేదా ఈ గది బుక్ చేసుకున్న వాళ్లకేమో. టెలిఫోన్ మోగుతూనే ఉన్నది. మేనేజర్ టెలిఫోన్ ఆపరేటర్కి చెప్పాడా? మేనేజర్ ఫోన్ చేస్తున్నాడా? పథకంలో మార్పు చేయవలసి వచ్చి రాజు ఫోన్ చేస్తున్నాడా? ఏమైతేనేం యుగంధర్ రిసీవర్ తీశాడు. హలో అని యుగంధర్ అనగానే హలో యుగంధర్ అని అన్నారు. యుగంధర్ ఆశ్చర్యపోయి ఎవరు అని అడిగాడు. తెలియక కాదు, కంఠస్వరం గుర్తుపట్టాడు. శ్రీమతి భార్గవిని కలుసుకోవద్దని తనన్ను హెచ్చరించిన మనిషే. ఎలా తెలుసుకున్నాడు? అంత జాగ్రత్తగా ఒక గది తీసుకొని ఇంకో గదికి వచ్చాడు. ఎవరికీ కనిపించకుండా గదిలోకి వచ్చాడే, మరి ఎలా తెలుసుకున్నాడు? ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. శ్రీమతి భార్గవిని ఈ హోటల్లో కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారా, లేక ఇంకేదైనా పథకం వేశారా అని అన్నాడు. నా వృత్తికి నా క్లయింట్స్కి సంబంధించిన విషయాలన్నీ నీకు చెప్పాలా అని యుగంధర్ కోపంగా అడిగాడు. అవసరం లేదు యుగంధర్, మీరు శ్రీమతి భార్గవిని కలుసుకోకూడదు. నాకు కావాల్సింది అంతే. ఎన్ని రకాల వేషాలు మార్చుకున్నా, ఎన్ని కిటుకులు ఆలోచించినా 1000 కళ్లతో మిమ్మల్ని కనిపెడుతూనే ఉంటాను. జాగ్రత్త అని వెంటనే ఫోన్ క్లిక్ మన్నది. యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. డామిట్, ఎంతో ఆలోచించి పటిష్టమైన నిర్దిష్టమైన పథకం ఆలోచించాననుకున్నాను. అంతా తారుమారైందే. వాళ్లకెలా తెలిసింది? ఆశ్చర్యం. యుగంధర్ రిసీవర్ తీసి ఆపరేటర్ కనెక్ట్ మీ టు ది మేనేజర్ అని యుగంధర్ అన్నాడు. హలో, మేనేజర్ స్పీకింగ్ అని అనగానే యుగంధర్ హియర్. నేను 244 గదిలో ఉన్నట్లు మీరెవరికైనా చెప్పారా అని అడిగాడు. ఎస్, ఇప్పుడే మీ అసిస్టెంట్ రాజుకు చెప్పాను అని మేనేజర్ అనగానే అలాగా, రాజు ఏమని అడిగాడు అని యుగంధర్ అడిగాడు. రూమ్ నెంబర్ 102కు ఫోన్ చేశానని, రెస్పాన్స్ లేదని, మీతో తను అత్యవసరంగా మాట్లాడాలని, ఎక్కడున్నారో చెప్పమని అడిగాడు. రూమ్ నెంబర్ 244లో ఉన్నారని చెప్పాను. మీ అసిస్టెంట్ రాజు ఫోన్ చేశాడు గనక, అందులోనూ చాలా అర్జెంట్ అని గనక చెప్పాను అని మేనేజర్ అనగానే దట్స్ ఆల్ రైట్ అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి, పొరపాటు మేనేజర్ది కాదు, తనది. ఎవరు ఫోన్ చేసినా చెప్పవద్దని తను ముందుగా మేనేజర్ని హెచ్చరించి ఉండవలసింది. అతనెవరో ముందు 102 నెంబర్ గదికి ఫోన్ చేసి రెస్పాన్స్ లేకపోతే బహుశా ఆ గదికి వెళ్ళి చూసుంటాడు. తన ఆ గదిలో లేకపోయేసరికి అనుమానం కలిగి బహుశా ఆ గదిలో నుంచే రాజులా మాట్లాడి తను ఉన్న గది నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశాడు. చాలా సింపుల్. ఇప్పుడు తను అనుకున్న పథకం అమలు జరపడం మూఢత్వం అవుతుంది. ఈ గదిలో నుంచి తను ఏ రూపంలో వెళ్ళినా తనన్ను కనిపెడుతూనే ఉంటారు శత్రువులు. బ్రీఫ్ కేస్ తెరిచి ఒక తెల్ల కాగితం అందులో నుంచి తీసి, రాజు, ప్లాన్ మార్చవలసి వచ్చింది. మౌంట్ రోడ్ పోస్టాఫీస్ ప్రాంతాల్లో కార్ ఆపి ఉంచు, వస్తాను అని రాసి కాగితం జేబులో పెట్టుకొని బ్రీఫ్ కేస్ తీసుకొని యుగంధర్ గదిలో నుంచి బయటకు వచ్చి తలుపు తాళం వేసి కిందకు వెళ్ళాడు. థ్యాంక్ యూ, ఇదిగో తాళం చెవి. బిల్ ప్లీజ్ అని అన్నాడు. నో, ఒక అరగంట కూడా గది మీరు వాడుకోలేదు, బిల్లేమిటి అని మేనేజర్ అన్నాడు. యుగంధర్ చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ అని కార్ పార్కింగ్ స్పేస్ వైపు నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్నాడు. చాలా కార్లు, కొత్తవి పాతవి, రకరకాల కార్లు ఆగి ఉన్నాయి. కొందరు డ్రైవర్లు కారు వద్ద నిలబడి మాట్లాడుకుంటున్నారు. కొందరు కారులోనే ఉన్నారు. యుగంధర్ ఒక పాత షెవర్లీ కార్ పక్క నుంచి వెళ్తూ కార్ డ్రైవింగ్ సీట్లో తను రాసిన ఉత్తరాన్ని పడేసి ధీమాగా వెళ్ళి తన కారెక్కి స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉండగా అంత జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసిన పథకం ఎలా తారుమారైంది? యుగంధర్ కారు వెళ్లిన 5 నిమిషాల తర్వాత పెన్సిల్ టార్చ్ వెలుగులో రాజు ఉత్తరం చదివాడు. యుగంధర్ని కలుసుకుంటే కానీ తెలియదు, తనన్ను ఎవరూ గుర్తుపట్టరని రాజుకి పూర్తి నమ్మకమున్నది. కార్ డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నాడు. మీసాలు పెద్దవి అతికించుకున్నాడు. అంతేకాదు, ఒంటి రంగు కూడా నల్లగా చేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత రాజు కార్ స్టార్ట్ చేశాడు.
కార్ పైకి చూడడానికి పాతగా ఉన్న సరికొత్త ఇంజన్. యాక్సిలేటర్ మీద కాలు పెట్టగానే కదిలింది. పావుగంట తర్వాత మౌంట్ రోడ్ పోస్టాఫీస్ ఆవరణలో కారాపాడు. బద్ధకంగా సిగరెట్ తీసి వెలిగించి కాచుకున్నాడు. అక్కడక్కడ దీపాలు లేవు, కార్లు కూడా ఎక్కువ లేవు. న్యాయానికి అసలక్కడ కారు ఆపకూడదు. చీకటి పడింది. ఎవరు అడ్డు పెట్టరని కొందరు కార్లాపారు. యుగంధర్ మారువేషంలో వస్తారా? ఎంతసేపటికి వస్తారు? ఎలా వస్తారు? కార్లోనా, నడిచా, లేక టాక్సీలోనా? ఎవరో కారులోకి ఎక్కారు, పక్కన కూర్చున్నారు. పోని అని ఆ మనిషి అన్నాడు. అతను యుగంధర్ కాదు. ఎవరది? నడుంలో ఏదో గుచ్చుకున్నట్లయింది. ఇది పిస్తోల్. చెప్పినట్లు చేయకపోతే ప్రాణాలెగిరిపోతాయి. త్వరగా స్టార్ట్ చెయ్యి అని అతనన్నాడు. రాజుకు తెలుసు అతని కంఠస్వరాన్ని బట్టి దయా దాక్షిణ్యము లేని కర్కోటకుడని. కార్ స్టార్ట్ చేశాడు. త్వరగా, స్పీడ్గా అని అతనాజ్ఞాపించాడు. రాజు మెదడులో ఆలోచనలు ఉరకలు వేస్తున్నాయి. ఏ కిటుకుతో అతన్ని తప్పించుకోవడం? ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కారు రాణి సినిమా థియేటర్ ప్రాంతాల్లో ఆపాడు. బ్రీఫ్ కేస్ తీసుకుని థియేటర్ వైపు నడుస్తూ చేతి గడియారం చూసుకున్నాడు. సినిమా పూర్తయి జనం బయటకు వచ్చే సమయం ఇంకో 5 నిమిషాల్లో. అనుకున్నట్లుగానే థియేటర్లో నుంచి జనం తోసుకొని వస్తున్నారు. ఆ జన సమూహంలోకి వెళ్ళిపోయాడు యుగంధర్. ఎంత ప్రవీణుడైనా, ఎంతటి అనుభవశాలి అయినా సినిమా హాల్లో నుంచి వచ్చే జనంలో కలిసిపోయిన మనిషి జాడను పసిగట్టి మళ్ళీ ఆ మనిషిని పట్టుకోవడం చాలా కష్టమని అనుభవం మీద యుగంధర్కి తెలుసు. కార్లు వెళ్తున్నాయి, ఆటోలెక్కుతున్నారు, టాక్సీల్లో ఎక్కుతున్నారు. నడిచి వెళ్లేవాళ్లు, సైకిళ్ళు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, అంతా గందరగోళం. చటుక్కున ఖాళీగా ఉన్న ఆటో ఎక్కి 10 రూపాయల నోటు డ్రైవర్కిచ్చి త్వరగా పోని అని అన్నాడు. ఆటో కదిలింది. అరఫర్లాంగ్ కూడా వెళ్ళకముందే ఆగు అని ఆటో దిగి చీకట్లోకి వెళ్ళిపోయాడు యుగంధర్. అది పోస్టాఫీస్ కార్ పార్కింగ్ స్పేస్. 5-6 కార్లున్నాయి. రాజు కానీ అతని షెవర్లీ కానీ లేవు. ఏమయ్యాడు? ఈ కాస్త దూరం రావడానికి ఇంత ఆలస్యం కాదే? యుగంధర్ ఆలోచిస్తూ నిల్చున్నాడు. ఎవరో కుర్రవాడు వచ్చి యుగంధర్ మోచేయి తట్టాడు. ఎవరు అని యుగంధర్ పక్కకు తిరిగి చూశాడు. ఆ కుర్రాడు ఓ కాగితం ఇచ్చి పరిగెత్తుకొని పారిపోయాడు. ఆ కాగితం తీసుకుని యుగంధర్ అవతల రోడ్డు మీద ఉన్న దీపం కిందకు వెళ్ళి చదివాడు. మిస్టర్ యుగంధర్, షెవర్లీ కారులో మీకోసం కాచుకున్న రాజుని బందీగా తీసుకునెళ్ళాం. రాజుని ప్రాణాలతో మీకొప్పగించడమా లేదా అనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. త్వరగా ఇంటికి వెళ్ళండి. రాజు ఫోన్లో మీతో మాట్లాడతాడు. సంతకం లేదు. యుగంధర్ పళ్ళు పటపటా కొరికాడు. ఈ శత్రువులెవరో తను వేసే ప్రతి పథకం తెలుసుకుంటున్నారు. తనకన్నా ఒక ఎత్తు ముందు వేస్తున్నారు. రాజును పట్టుకున్నారా? రాజు వాళ్ల బందీగా ఉన్నాడా? ఆ ఉత్తరం తెచ్చిచ్చిన కుర్రవాణ్ణి పట్టుకోవడం కష్టం కాదు. కానీ ఆ కుర్రవాడి ద్వారా ఏమీ తెలియదు. ఎవరో 5 రూపాయలిచ్చి ఆ ఉత్తరం ఇవ్వమన్నారని చెబుతాడు. అది నిజమై ఉంటుంది. ఒక నిట్టూర్పు వదిలి యుగంధర్ కారు వైపు వెళ్ళాడు. ఇదిలా ఉండగా తిన్నగా పోని, స్పీడ్ తగ్గించవద్దు. సడన్ బ్రేక్ వేస్తే పిస్తాల్ పేలుతుంది. అటువంటి కిటుకులు వద్దు అని రాజు పక్కన కూర్చున్న మనిషి హెచ్చరించాడు. అటువంటి కిటుకులు ఉపయోగించాలని రాజు ఉద్దేశించలేదు. సామాన్యమైన దొంగ అయితే అటువంటి కిటుకులు పనిచేస్తాయి. కానీ ఎత్తుకు పై ఎత్తు వేసే ఘటికులైన శత్రువులు వీళ్ళు. తను తొందరపడితే ప్రాణానికి ముప్పు, ప్రాణానికి ప్రమాదమని అతను చెప్పినట్టు చేస్తే వాళ్ల బందీ అయిన తర్వాత ప్రాణానికి ముప్పు. ఎగ్జిలేటర్ మీద నుంచి కాలు తీసి మళ్లీ పెడుతున్నాడు. కారు ఆగి ఆగి వెళ్తోంది. ఏమైంది అని అతనడిగాడు. పెట్రోలు కార్బొరేటర్కి సరిగ్గా రావడం లేదు అని రాజు చెప్పాడు. అయితే చోక్ లాగు అని అనగానే రాజు డాష్ బోర్డు మీద ఉన్న చిన్న మీట లాగాడు. కార్ స్పీడుగా పోతోంది. రాజు మొహం తలుపు వైపు పెట్టుకున్నాడు. కారులోకి తీయని వాసన వస్తోంది. ఆ వాసన కారులో అలుముకుంటోంది. ఏమిటి వాసన అని వాడు అన్నాడు. పెట్రోల్ అని రాజు అనగానే వాట్? పెట్రోల్ వాసనలా లేదు అని అతను అనగానే అయితే బంకువాడు పెట్రోల్ బదులు పన్నీరు పోసాడేమో ట్యాంకులో అని రాజు అన్నాడు. అప్పటికి మొహం కిటికీ వైపే పెట్టుకున్నాడు. వాసన ఘాటు ఎక్కువైంది. ఏమిటిది? తల తిరుగుతోంది అని అతనన్నాడు. నువ్వేదో చెత్త తినుంటావు, కడుపులో తిప్పుతుందేమో అని రాజు అన్నాడు. నడుం మీద ఆనించి పెట్టి ఉన్న పిస్తాల్ నెమ్మదిగా జారుతుందని రాజు గమనించాడు.
కారాపు, దిగాలి అని అతనన్నాడు. ఆపుతాను అని అన్నాడు కానీ వెంటనే ఆపలేదు. ఇంకో 2-3 నిమిషాలు చాలు. నడుంకు ఆనించి పెట్టిన పిస్తాల్ సీటు మీద పడిపోయింది. పక్కన కూర్చున్న అతను స్పృహ తప్పి తల వెనక్కు వేళ్లాడేసి పడిపోయాడు. ఇంకో గంటకు కానీ స్పృహ రాదు. చోక్ మీట నొక్కేశాడు. కారులోకి వచ్చిన ఈథర్ రావడం ఆగిపోయింది. కారులో ఉన్న ఈథర్ కాసేపటితో పోతుంది. త్వరగా వెళ్ళాలి. మళ్ళీ వెనక్కు పోస్టాఫీస్కా లేక ఇంటికా? అప్పటికి కార్ మౌంట్ రోడ్డు మీద నందనం ప్రాంతాలకు చేరుకున్నది. కార్ వెనక్కు తిప్పాలని అనుకుంటూ ఉండగా 2 కార్లు వెనక నుంచి అతని కార్ ముందుకు వచ్చి స్పీడ్ తగ్గించాయి. రాజు కూడా స్పీడ్ తగ్గించక తప్పింది కాదు. అంతే, ముందున్న కార్లలో నుంచి తన కార్ విండ్షీల్డ్ మీద, టైర్ల మీద పిస్తాల్ గుళ్ల వర్షం కురిపించారు. ఇంకా ఉంది.